ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణకు నేరగాళ్ల ఆట కట్టించడానికి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగంలోకి దించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ ఇప్పుడు వాహన చోరుల పాలిట సింహస్వప్నంగా మారింది. ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ నిఘా నేత్రాలు చోరీకి గురైన వాహనాల ఆచూకీని రియల్ టైంలో పసిగడుతూ పోలీసులకు వేగంగా సమాచారాన్ని అందిస్తున్నాయి. కేవలం 4 నెలల వ్యవధిలోనే 81 వాహనాల రికవరీకి ఈ వ్యవస్థ ఎంతగానో తోడ్పడింది. ఆంధ్రప్రదేశ్లో వాహన చోరులకు అడ్డుకట్ట వేయడమే కాదు, నేరాల దర్యాప్తును వేగవంతం చేయడంలో ఆర్టీజీఎస్ రూపొందించిన సీసీటీవీ 360 ఏఐ ఆధారిత వ్యవస్థ పోలీసులకు కీలక ఆయుధంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రియల్ టైం గవర్నెన్స్ సొసైటీకి అనుసంధానం చేసి కృత్రిమ మేధా సాయంతో అనుమానాస్పద కదలికలను విశ్లేషిస్తూ పోలీసులకు రియల్ టైం అలర్టులను పంపిస్తుంది. దీంతో చోరీకి గురైన వాహనాల గుర్తింపు, నిందితుల ఆచూకీ కనిపెట్టడం సులభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ 360 వ్యవస్థకు 14,750 సీసీ కెమెరాలు అనుసంధానమై పనిచేస్తున్నాయి. గత 4 నెలల్లో ఈ వ్యవస్థ సహకారంతో చోరీకి గురైన 81 వాహనాలను స్వాధీనం చేసుకోగలిగారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన హోండా యాక్టివా స్కూటర్ కేసులో పోలీసులు ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 సహకారం కోరారు. వాహన వివరాలను వ్యవస్థలో నమోదు చేయగానే ఏఐ ఆధారిత కెమెరాలు వాహన కదలికలను గుర్తించి రియల్ టైం అలర్ట్ పంపించాయి. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపగా అతను మొత్తం 7 వాహనాలు చోరీ చేసినట్లు అంగీకరించాడు. బాపట్ల జిల్లా చీరాలలో ఫుట్పాత్ పై నిద్రిస్తున్న మహిళ వద్ద 6 నెలల చిన్నారిని అపహరించిన ఘటనలో నిందితులను కనిపెట్టేందుకు సీసీటీవీ 360 కీలక పాత్ర పోషించింది. నిందితుడి కదలికలను ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా విశ్లేషించి పోలీసులకు వరుస అలర్టులను పంపించడంతో 24 గంటల్లోనే చిన్నారిని క్షేమంగా గుర్తించి తల్లి ఒడికి చేర్చారు. విజయవాడ 2 టౌన్, నందిగామ, ఏఎస్ నగర్, విసన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు వాహనాల కేసుల్లోనూ సీసీటీవీ 360 కీలక ఆధారాలను అందించింది. విజయవాడలో చోరీకి గురైన వాహనాన్ని గుర్తించగా కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తే వాహనాన్ని తీసుకెళ్లినట్లు తేలింది. నందిగామలో చోరీకి గురైన మోటార్ సైకిల్ ను చిల్లకల్లులో గుర్తించారు. విసన్నపేటలో సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్న వాహన చోరీ కేసును కూడా ఈ వ్యవస్థ సహకారంతో పోలీసులు ఛేదించారు. మదనపల్లి 2 టౌన్ పరిధిలో నమోదైన బైక్ చోరీ కేసును కూడా సీసీటీవీ 360 ద్వారా పరిష్కారం అయింది. వాహన చోరీలకే కాకుండా అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ కనిపెట్టడంలోనూ సీసీటీవీ 360 సమర్థవంతంగా పనిచేస్తోంది. మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన మహిళను ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అదే రోజు ఎస్ఆర్ పేటలో అదృశ్యమైన బాలికను కొన్ని గంటల్లోనే గుర్తించారు. రెడ్డిగూడెంలో అదృశ్యమైన వ్యక్తి వాహన కదలికలను గుర్తించి అతని ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఏఐ ఆధారిత విశ్లేషణ, వాహన నంబర్ గుర్తింపు, ఫేషియల్ రికగ్నిషన్, రియల్ టైం అలర్టులతో కూడిన సీసీటీవీ 360 వ్యవస్థ రాష్ట్ర పోలీసులకు శక్తివంతమైన సాంకేతిక వేదికగా మారింది. నేరాల నియంత్రణ, వాహన చోరీలను అరికట్టడం, అదృశ్యమైన వ్యక్తుల గుర్తింపు, నిందితుల ట్రాకింగ్ లో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.